ఆయన నేను మార్నింగ్ వాకింగ్ చదువుతూ ఉంటే నేను దేవుణ్ణి అడిగాను, అయ్యా ఇంకా లోతుగా నేను వాక్యం చెప్పాలనుకుంటున్నా, నాకు సిద్ధమైతే ఇవ్వడం అంటే 2 మాటలు నాకు ఇచ్చేటప్పుడు నా కళ్ళంట నీళ్ళు వచ్చేయండి. అంటే తెలుసండి, యేసుక్రీస్తు ప్రభువారి దేహం మీద 5480 గాయాలు ఉన్నాయంటే, 5480 గాయాలు తక్కువ కదండి. 5480 గాయాలు అంటే చిన్నది మనకి కానీ ఏమైనా చిన్నది గుచ్చుకుంటే చాలండి, ఇంకా మామూలు బ్యాండ్లు ఉండవు మన కాలుకి, ఇలా ఎగురుకుంటూ అది చదివేటప్పుడు నాకు కళ్ళంట నీళ్ళు వచ్చాయి. 150 లోతైన గాయాలు ఉన్నాయట ప్రభువారి శరీరంలో. లోతైన గాయాలంటే ఆశమాసం కదండి, లోతైన గాయాలు అది మనం లోతుగా చదివితే అర్థమవుతుంది ఎంత లోతైన గాయాలు ఉన్నాయి. ప్రభు నీ కొరకు నా కొరకు పలువురు సిలువలో ప్రాణం పెట్టాడండి. ఆ ప్రభుని గూర్చి, ఆ దేవుడిని గురించి నువ్వు ఏం కలిగి ఉన్నావు, ఏం నేర్చుకుంటుంటావు, ఇది ఒక ఆశ్చర్యంగా మారిపోయింది. ఏదో సంవత్సరానికి గుడ్ ఫ్రైడే రావడం, వినేవాళ్ళు వినడం, చెప్పేవాళ్ళు చెప్పడం, ఇది ఆశ్చర్యంగా మారిపోయింది. దీన్ని మన జీవితాల్లోకి ఎక్కిస్తూ ఉన్నాం, మన జీవితాల్లోకి మలుచుకుంటూ ఉన్నాం. 150 కేజీల బరువైనటువంటి చెక్కను ఆయన భుజాల మీద పెట్టి వీధుల వెంట కొట్టుకొని తీసుకెళ్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు చాలాసార్లు అది మొయ్యలకి కింద తూలు పడిపోయాడు. చేతుల వెంట కాలు వెంట రక్తం కారుతూ ఉన్నప్పుడు అది మోసుకెళ్తూ ఉన్నాడు. ఆ దేవున మనకేమైనా అర్థమవుతుంది అన్నమాట. మనకు అదే ఎవరో చెప్పారు కదా, యేసు ప్రాణం పెట్టేశారు, ఏం మేకలే కదా, ఏం ముళ్ళ కిరీటం కదా, 17 ముళ్ళు తలలో గుచ్చుకునేటట్టు పెద్ద ముళ్ళు. ఉదయం నేను చదువుతుంటే నాకు దేవుడు ఆ మాటలు ఇచ్చాడు. చెప్పండి, ఇదంతా చెప్పలేక తొందరగా ఏదో మాటలు కూర్చి చెప్పేస్తా ఉన్నాను. 17 ముళ్ళు తలలో గుచ్చుకునేటట్టు, మామూలు ములుగా చాలా పెద్ద ముళ్ళు తలలో గుచ్చుకుంటే ఎలా ఉండదు చూడండి. కాలు గుచ్చుకుంటేనే మనం ప్రాణం విలవిల్లాడిపోతుంది, తలలో గుచ్చుకొని అంత లోతుగా దిగితే ఎలా ఉంటాయి. నాకు ఎక్కడంటే చాలా కన్నీరు వచ్చిందంటే 150 లోతైన గాయాలు ఉన్నాయంటే ఇప్పుడు చదివినప్పుడు గుండెకి పేలు మందండి, కళ్ళ నీళ్ళు వచ్చి 150 గాయాలు లేదు లోతుగా ఉంది. అసంభాష కదండి. దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆ కలువరి శిలువలో మన కొరకు బలియాగం అయిపోయాడు. మన కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మన కొరకే విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మనం మారు మనసు కలిగి పశ్చాత్తాప కలిగి పాపాలను విడిచిపెట్టి దేవుల్లో పరిశుద్ధులుగాను పవిత్రులుగాను దేవుని మాటలు నెలవేర్చే పిల్లలుగాను బిడ్డలుగాను మనం ఉండాలి. మనం తయారయ్యేది ఏదో వస్తున్నాం వెళ్ళిపోతున్నాం అన్నట్టుగా దేవుని మందిరాల్లో ఉండకన్నా పాటలు నేర్చుకోండి, ప్రార్థన నేర్చుకోండి, సాక్షించే పనేకలు బలపరచండి, సువార్తను ప్రకటించండి. మీ ఇరుగు పొరుగు వారికి, మీ ఫ్రెండ్స్కి, మీ స్నేహితులకి, మీ బంధువులకి, మీ పని చేస్తున్నటువంటి పని చోట్ల దేవుని పరిచయం చేయండి. చాలామంది నశించిపోతూ ఉన్నారు. చాలామంది పాపముతోనూ రోగముతోనూ జబ్బులతోనూ వ్యాధులతోనూ ఈ లోకమనే పాపంలోనూ మునిగిపోయి ఉన్నారు. వారందరినీ కూడా రక్షించేటటువంటి బాధ్యత మనందరిదే. ఏదో నేను నమ్మించుకున్నా కదా, నేను పరలోకి వెళ్ళిపోతాను కదా అంటే నువ్వు కాదు కదా, నువ్వు ఎప్పటికీ అనలేవు. ఎందుకంటే నీ భక్తి ఏంటో నీ ప్రార్థన చెప్పొద్ది, నీ భక్తి ఏంటో నీ మాట్లాడే మాట చెప్పొద్ది, నీ ఆత్మీయ స్థితి ఏంటో నీ చెప్పొద్ది. ఇది ఉండాలి మన హృదయంలో వాక్యం. ఎప్పుడైతే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని చేయి విడిచిపెట్టేశారో, యేసుక్రీస్తు ప్రభువారు ఆ బాధ తట్టుకోలేక, అడబాడ తట్టుకోలేక యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తూ మరి పలుకుతూ ఉన్నాడు. ఎందుకు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి చేయిని విడిచిపెట్టేశారో తెలుసా? నీ చెయ్యి నా చెయ్యి పట్టుకోవడానికి, ఆయన చేతిలో నిన్ను నన్ను చిక్కుకొని మన జీవితాల్లో మన బ్రతుకుల్ని బాగు చేయడానికి. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ, ఏ పరిస్థితిలో ఉన్నా కానీ చెయ్యి పట్టుకొని నేను లేవనెత్తడానికి, తన చేతిలో నేను చిక్కుకొని తన చేతిలో నేను ఉంచుకోవడానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి చేయి విడిచిపెట్టేశారు నీ చేయి పట్టుకోవడానికి. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీ చేయి పట్టుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు ఏ కష్టంలో ఉన్నావో, ఏ ఇబ్బందులో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ శోధనలో ఉన్నావో, ఏ ఒంటరితనంలో ఉన్నావో, ఏ అనారోగ్యంతో బాధపడుతున్నావో, ఏ సమస్యలతో ఉన్నావో, ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు నీ చేయి పట్టుకొని నిన్ను నడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు. నీకు ఇష్టమైతే